చూస్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. జీలుగు జనుము విత్తనాల కోసం అన్ని జిల్లాలలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం బాధాకరమన్నారు. దేశానికి అన్నం పెట్టే ఆ రైతన్నకు విత్తనాలు కూడా సకాలంలో అందించకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉదయం నుండి సాయంత్రం వరకు మండుటెండలో రైతులు క్యూలో నిలవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలో పలు విత్తనాల షాపుల ముందు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా పట్టించుకునే నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ విత్తనాల కొరత సృష్టిస్తున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇప్పటిదాకా ఒక పారి దొరకలే లైన్. ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా దుకాణం బంద్ చేస్తాడా, దొరుకుతాయా దొరకదే. 10-11 అయింది, ఇప్పటిదాకా దొరకలే. పొలం దుక్కి అయింది, అంత అయింది, ఏరుడు అయింది, మొత్తం అయింది. పెట్టుకున్నాడు వర్షం పడితే. ముందు మించి ఉండే, ఇప్పుడు వేరే తీరైంది. ఏమి లైన్ నిలబడ్డాము, ఇక దొరికిన గ్యారెంటీ లేదు. ఇక పొద్దున 6-7కి వచ్చి కొంచెం అయినా రాలి కొంచెం అయినా రాలి ఇంత లైన్ అయిపోయింది. ఇదే ఇక బాధకు. ఇంతకుముందు బంగారం లెక్క ఉంటుండే, ఇప్పుడు పరిస్థితి 2-3 ఏళ్ళ ఇది. రాసి విత్తనాలు దొరుకుతలేవు. రాసి అన్ని కాల రాసి ఒక 2 అన్ని తీసుకుంటామని వచ్చింది. మరి ఏమంటున్నాను, లైన్ నిలబెట్టి కొంచెం అయితే దొరుకుతాయి, లేకుంటే దొరుకుతాయి. గతంలో అయితే 10 సంవత్సరాలు అయితే సాధారణంగానే ఉండే, అట్లేమి ఇబ్బందులు లేకుంటే 10 సంవత్సరాల నుంచి అయితే మనం ఎన్నడూ ఇట్లా క్యూలో నిలవలేదు. 10 సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయని మేము అయితే అనుకుంటున్నాం. డిమాండ్ ఏం సార్, మాకేం రైతులకేం కావాల్సింది అన్నీ అందుబాటులో ఉంటే, అన్ని సకాలంలో చెల్లిస్తే మాకేం ఇబ్బందులు ఉండవు. రైతులకు కావాల్సింది ఏముంటుంది సార్, రైతులకు కావాల్సింది ఏముంటుంది, అందుబాటులో ఎరువులు విత్తనాలు, అంతే తప్పితే వేరేది ఆశించేది ఏముంటుంది ప్రభుత్వం నుంచి. అది చేస్తలేదు. అందుకొరకే కదా ఇప్పుడు మీరు మీడియా ద్వారా కానీ ఇంకా సోషల్ మీడియా ద్వారా కానీ మేము ఒకటే కోరుతున్నాం, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పొద్దున